ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్తేనే ప్రజలు ఏదోలా ఫీల్ అయిపోతుంటారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖ పరిధిలో ఉన్నటువంటి 4 అంశాల మీద ఆయన ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. ఒక్కసారి ఆ 4 గుడ్ న్యూస్లు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ చేసేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వారందరికీ ఉచితంగా మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 49,000 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఇక అవి కూడా ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లో మాత్రమే రేషన్ కార్డులు జారీ చేశారంటూ ఆయన మండిపడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఇక రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డుల దారులకు ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం అందిస్తుంది. ఇదిలా ఉంటే రైతులకు సైతం శుభవార్త తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి సన్న వడ్ల క్వింటాలకు 500 బోనస్ ఇస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఆ దిశగా అడుగులు వేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ చెప్పారు. మరోవైపు అక్టోబర్ నుంచి సన్న వడ్లు పండించిన రైతులకు ఈ బోనస్ అందిస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశాడు. ఒక్కసారి మంత్రి ఉత్తమ్ మాట్లాడినటువంటి ఆ యొక్క వీడియో బయట చూద్దాం. ఒక్కసారిగా ఇక 4 శుభవార్తలు చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒకటి, ఇక మనిషికి 6 కిలోల బియ్యం, తెల్ల రేషన్ కార్డులు, దాంతోపాటు 500 బోనస్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సన్న ఓట్ల కొనుగోలు మీద. మరోవైపు హెల్త్ కార్డు కూడా, రేషన్ కార్డుకు సంబంధం లేకుండా హెల్త్ కార్డు కూడా జారీ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఇక విధి విధానాల్ని రూపొందిస్తుంది. గతంలో ఆరోగ్యశ్రీ రేషన్ కార్డుకు లింకప్ అయ్యిండే, కానీ ఈసారి అలా కాదు. తెల్ల రేషన్ కార్డుకు ఇక హెల్త్ కార్డుకు ఎటువంటి సంబంధం లేకుండా ఈ 4 గుడ్ న్యూస్ని ఇక తెలంగాణ ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఒక్కసారి మంత్రి ఉత్తమ్ మాట్లాడిన ఆ వీడియో బయట చూద్దాం. ఇంకొక మీటింగ్ తర్వాత ఈ నెలాఖరి వరకు మొడాలిటీస్ ఫైనలైజ్ చేస్తాం. అక్టోబర్ నెలలో ఈ అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది. అప్లికేషన్ నెలలో కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే జరుగుతున్న విషయం ఏందో కొన్ని మీకు బ్రీఫ్ గా డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకున్న జిల్లాల్లో అప్పుడు 91 లక్షల కార్డులు ఉండే, 91,68,231 కార్డు. దానికి బెనిఫిషియరీ మెంబర్స్ 3,38,00,000 మంది ఉంది. సరే, ఆ తర్వాత కొంతమంది ఆంధ్రాకి పోయింది, కొంత మైగ్రేషన్ అయింది, అటు విషయం సెటిల్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డ్స్ స్ట్రెంత్ ఇప్పుడు 89,21,907 కార్డులు. అదేవిధంగా ఈ కార్డుల ద్వారా యూనిట్స్ అంటే బెనిఫిషియరీస్ ఎంతమంది జనాభా కలుగుతుందంటే 2,70,36,250 మందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్. అయితే గత 10 ఏళ్లుగా కొన్ని సంవత్సరాలు కార్డు ఇచ్చిండ్రు, కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, కొన్ని సంవత్సరాలు కార్డు డిలీట్ చేసిండ్రు. అయితే తెలంగాణ అప్పటికి ఇప్పటికీ మొత్తం 10 ఏళ్లలో ఒక కేవలం నామమాత్రంగా కార్డ్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు మొత్తం ఎక్సర్సైజ్ రీవ్యాంప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం ఉద్దేశం. అదేవిధంగా రేషన్ తీసుకోకుండా రేషన్ కార్డు కోసం కొంత ఆసక్తి, ఎందుకంటే దానివల్ల ఆరోగ్యశ్రీ హెల్త్ విషయాలు ఉంటాయని చెప్పి చాలా మంది ఉండడంతో మేమేమనుకున్నామంటే రేషన్ కార్డు రేషన్కి, హెల్త్ కార్డు హెల్త్కి
ఇది విడివిడిగా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు కరెంట్ స్టేటస్ 89,96,000 కార్డులు ఉన్నాయి. బెనిఫిషరీస్ మెంబర్స్ 2,81,70,000 మంది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కి నుంచి 54,45,000 మందికి, అంటే 1,91,00,000 మందికి సెంట్రల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్నది. స్టేట్ కింద 95,51 lakh కార్డ్స్ 90 లక్షల మందికి. అంటే దీనికి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న వాళ్ళకి ఆ 54,45,000 కార్డులకి అందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది. అందులో 5 కిలోలు కేంద్రం నుంచి, 1 కిలో రాష్ట్రం నుంచి ఇవ్వబడుతుంది. ఈ 35,51,000 కార్డులకి మొత్తం 6 కిలోల బియ్యం కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నది. ఓకే, నెక్స్ట్. సరే, ఇప్పుడు మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు గతంలో ఏ క్రైటీరియాతో రేషన్ కార్డు ఇష్యూ చేసిండ్రు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని. దానికి ఏంటంటే బేసిక్ గా ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఉన్నది ఏంటంటే ఇన్కమ్ సీలింగ్, ఆదాయ పరిమితి. రూరల్ ఏరియాస్ లో మరి రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ 1,50,000 రూపాయలు కానీ తక్కువ ఉండాలి. అర్బన్ ఏరియాస్ లో 2 లక్షలు దానికంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా మరి ల్యాండ్, మరి భూమి యజమానులకి మరి వెట్ ల్యాండ్ అయితే 3.5 acres అండ్ బిలో, డ్రై ల్యాండ్ అయితే 7.5 acres అండ్ బిలో. అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న నిబంధన ఇది. దీన్ని ఏ విధంగా మరి ఇదే కొనసాగించాలన్నా, మరి దీన్ని పెంచాలన్నా తగ్గియాలన్నా అనే విషయాన్ని మేము ఇంకా పరిశీలిస్తున్నాం. వచ్చే మీటింగ్ లో ఫైనలైజ్ చేస్తాం. నెక్స్ట్. సరే, ఇది కాకుండా కేంద్ర స్కీమ్ ఇంకోటి అంత్యోదయ స్కీమ్ ఉంది. దాని కింద 5,66,000 కార్డులు ఉన్నాయి. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకి 35 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ కానీ, మార్జినల్ ఫార్మర్స్ కానీ, రూరల్ ఆర్టిజాన్స్ కానీ, విడోస్, సరే ఈ కొన్ని HIV పాజిటివ్, లెప్రసీ పేషెంట్స్, ఇటువంటి వాళ్ళకి కేంద్రం నుంచి ఇది అంత్యోదయ ఒక స్పెషల్ స్కీమ్. నెక్స్ట్, ఇది ఇంకో స్పెషల్ స్కీమ్ సెంట్రల్ నుంచే. దీని కింద కేవలం 5,416 కార్డులు ఉన్నాయి. ఎవరికైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్, స్టేట్ పెన్షన్ రావడం లేదో వాళ్ళకి ఇది సెంట్రల్ స్టేట్ నుంచి కలిపి సంవత్సరానికి నెలకి 10 కిలోల బియ్యం ఇస్తారు. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏంటిది అంటే మేమేం చేసినాం, చుట్టుపక్కల రాష్ట్రాల్లో మనం కనుక్కుందాం వాళ్ళు ఎట్లిస్తున్న రేషన్ కార్డ్స్ అని. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 కానీ దానికన్నా తక్కువ ఉండాలి. అర్బన్ ఏరియాస్ లో, పట్టణ ప్రాంతాల్లో అంటే బేసికలీ మున్సిపాలిటీస్ లో 2 లక్షలు కానీ దానికన్నా తక్కువ ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ రోజు 1,20,000 కానీ దానికన్నా తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 కానీ దానికన్నా తక్కువ ఉండాలి. కర్ణాటకలో రూరల్ అయినా అర్బన్ అయినా సరే 1,20,000 కంటే తక్కువ ఉండాలి. తమిళనాడులో 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉండాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.